వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ నిర్మల. మరి ప్రస్తుతం అయితే మనం పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము. మళ్ళీ పెట్రోల్ బంక్ దగ్గర ఎందుకున్నామా అనుకుంటున్నారా? పెట్రోల్ ధరలు పెరిగాయి. మొన్నటి వరకు పెట్రోల్, డీజిల్ అంతా కూడా కొరత ఏర్పడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఆందోళన చెందారు కదా! మరి ఇప్పుడు అదే నేపథ్యంలో ఇక్కడ ఇంధనము సరఫరా అనేది తక్కువగా ఉన్నప్పటికీ ఇక్కడ డీజిలు, పెట్రోలు 2 కూడా ఇక్కడ కొంచెం షార్టేజ్ ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే మళ్ళీ అందరికీ కూడా అందుబాటులోకి ఉంది. ఏ ప్రాబ్లమ్ లేదు అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మాత్రము పెట్రోల్ పైన, ఇటు డీజిల్ పైన రేట్లు పెంచేసి మరి పెట్రోల్ ధరలకి, ఇటు డీజిల్ ధరలకి రెక్కలొచ్చాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు 50 పైసలు, రూ. 1, 1 ½ ఇలా పెంచేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏకంగా రూ. 3కు పైగా పెంచారు. అంటే ఇది మరి ప్రయాణికులకు ఏ విధంగా చూడొచ్చు? మొన్ననే చూసాము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మరి నా కాన్వాయ్‌లో సగం వెహికల్స్ తగ్గించండి, 50% అన్ని ఎలక్ట్రికల్ పెట్టండి అన్నారు. ఎలక్ట్రికల్ వెహికల్ పెట్టండి అన్నారు. ఆ తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీళ్ళందరూ కూడా అదే డెసిషన్ తీసుకొని 50% వెహికల్‌లను మా కాన్వాయ్‌లను తగ్గించుకోవాలి అని తగ్గించుకున్నారు. మరి ఇప్పుడు చూస్తే మరి పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. అందరూ మరి ఇక్కడ ఎలక్ట్రికల్ వెహికల్సే కొనే పరిస్థితి ఏర్పడ్డదా? మరి ఏం జరుగుతుంది అనే కోణంలో కూడా చూద్దాము. ఎందుకంటే ఇప్పుడు ఇటు డీజిల్ రేట్లు పెరగడంతో కూడా ప్రయాణికులంతా ఆందోళన చెందుతున్నారనే చెప్పుకోవచ్చు. మరో పక్క చూసుకున్నట్లయితే మొన్నటి వరకు పెట్రోలు, డీజిలు దొరకదు అన్నారు. ఇప్పుడేమో ఏకంగా చూస్తే పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి అంటున్నారు. ఏ ఎలా అవుతది ఇలా అయితే అని అంటున్నారు. సార్, ఇప్పుడు పెట్రోల్ ధర పెరిగిందా? ఇప్పుడు మీరు పెట్రోల్ పట్టించుకున్నారు కదా? ఏపించుకోలేదమ్మా. ఇప్పుడు ఇంకా ఏపించుకోలేదు. ఏపించుకోలేదా? ఇప్పుడు ఏపించుకుంటారు. అంటే పెట్రోల్ ధరలు పెంచారు రూ. 3కి పైగా డీజిల్, పెట్రోల్. ఏం చెప్తారు? ఏం చెప్తామమ్మా, ఇంకా ఇది ఇట్లా కావడం వలన ఇట్లా మొన్న మోడీ గారు కూడా చెప్పారు కదా, ఆ, ఇట్లా సంగతి ఇట్లా పెరుగుతుంది, కొంచెం చూసి వాడుకోండి అని. చూసి వాడుకోండి. ఆ, చూసి వాడుకుంటే బాగానే ఉంటుంది. కానీ ఎవరు వాడతారు? ఇవాళ రేపు వేస్ట్ దాన్ని కూడా వాడేస్తారు. ఓకే. దాని ఇంకా కొంతమంది అక్కడ పెట్రోల్ పట్టించుకుంటున్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మరి పెట్రోల్ ధరలు పెరగడం వల్ల ఎంత ఇబ్బంది అవుతుంది ఏంటి అనేది కూడా ఒకసారి మాట్లాడిచ్చే ప్రయత్నం అయితే చేద్దాము. చూద్దాం ఒకసారి, ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళని మాట్లాడిద్దాము ఒక్కసారి. భయ్యా, పెట్రోల్ ధరలు పెరిగాయా? మేడం 3 రూపీస్ పెరిగినాయి కదా. 3 రూపీస్. ఎట్లా చూస్తారు? ఒకేసారి 3 రూపీస్ పెంచారు. అది గవర్నమెంట్ డిసిషన్, మనం ఏం చేస్తాం, పబ్లిక్ కి కొంచెం భారం కాకుండా ఉంటే బెటర్. ప్రాబ్లం అవుతుందంటారు. ఓకే, ఆఫీస్ టైం అయితే చూద్దాం మరి. భయ్యా, పెట్రోల్ ధరలు ఇప్పుడు మూడు రూపాయలు పెంచారు కదా, దీన్ని 3 రూపాయలు పెరిగింది కనిపిస్తూ ఉంది. రేట్లు పెరిగాయి కాబట్టి మరి ప్రజలు కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా 3 రూపాయలు పెంచారు అనేది కొంతమంది, ఎందుకంటే ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది అంటున్నారు. సార్ చెప్పండి, 3 రూపాయలు పెట్రోల్ ధర పెరిగింది. 30 రూపాయలు కూడా పెరిగిద్ది ఇంకా ఉండంగా. అసలు రాకపోతే మట్టుకు ఏం చేసేది ఉంది? 30 కూడా పెరిగితే వీళ్ళు 50 పెంచుతారు. ఆడ రూపాయి పెరిగితే ఈడ 10 రూపాయలు పెంచుతారు. ఎలక్ట్రికల్ స్కూటీలు బండ్లు కొనాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు కొనాలంటే ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయి? ఎవరో ఒకడు ఇద్దరు కొనగలుగుతాడు. మొత్తం ఎలక్ట్రికల్ బండ్లు కొనాలంటే మామూలు మాట. వాళ్ళు అంటే మినిస్టర్లు ఆడ ఈడ దోసుకుంటారు, కొంటారు. మనం ఏడ కొనలేదు, మనం బతకటమే కష్టం. అయితే ప్రభుత్వానికి ఏం చెప్తారు? రేట్లు పెంచారు. ఏం చెప్పేదే లేదు. ఎవడొచ్చినా అదే పని చేసేది. వీళ్ళేం పెద్ద నవాబులు కాదు, కోటీశ్వరులు కాదు. అన్నానికి లేనోడు వచ్చి కూడా ఎక్కడనే సంపాదిస్తుంది. నేను 40 సంవత్సరాలు కన్మ్యాన్ చేసిన మినిస్టర్ల దగ్గర ప్రతి ఒక్క మినిస్టర్ సంగతి తెలుసు నాకు. వీళ్ళు చేసే పనులే పిచ్చం అడుక్కోవటం, వాడు వీడి దగ్గర మినిస్టర్ కావటం, ఈ పనులు చేయడం. చూసాం కదా, మొన్నటి వరకు 107 రూపాయలు ఉన్న పెట్రోల్ మాత్రము ఇప్పుడు 110కి చేరుకునింది. అలాగే డీజిల్ కూడా 107 ఉన్న డీజిల్ రేటు కూడా ఇప్పుడైతే 110కి చేరుకుంది. మరి 110 రూపాయలు అంటే రోజు 110 రూపాయలు పెట్టి మేము పెట్రోల్ కొట్టించుకోవాలి, డీజిల్ పట్టించుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. పెట్రోల్ ధరలు ఇంతింత పెంచితే
ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పేసి చాలా మంది కూడా మరి ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అదే విధంగా ఇంకా కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఇంకా కొంతమంది అక్కడ పెట్రోల్ పట్టించుకుంటున్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మరి పెట్రోల్ ధరలు పెరగడం వల్ల ఎంత ఇబ్బంది అవుతుంది ఏంటి అనేది కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. చూద్దాం ఒకసారి ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళని మాట్లాడిద్దాము ఒక్కసారి. భయ్యా పెట్రోల్ ధరలు పెరిగాయా? మేడం 3 రూపీస్ పెరిగినాయి కదా. 3 రూపీస్. ఎట్లా చూస్తారు? ఒకేసారి 3 రూపీస్ పెంచారు. అది గవర్నమెంట్ డిసిషన్, మనం ఏం చేస్తాం, పబ్లిక్ కి కొంచెం బేరం కాకుండా ఉంటే బెటర్. ప్రాబ్లం అవుతుందంటారు. ఓకే, ఆఫీస్ టైం అయితే చూద్దాం మరి. భయ్యా పెట్రోల్ ధరలు ఇప్పుడు మూడు రూపాయలు పెంచారు కదా, దీన్ని 3 రూపాయలు పెరిగింది కనిపిస్తూ ఉంది. రేట్లు పెరిగాయి కాబట్టి మరి ప్రజలు కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా 3 రూపాయలు పెంచారు అనేది కొంతమంది, ఎందుకంటే ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది అంటున్నారు. సార్ చెప్పండి, 3 రూపాయలు పెట్రోల్ ధర పెరిగింది. 30 రూపాయలు కూడా పెరిగిద్ది ఇంకా ఉండంగా. అసలు రాకపోతే మట్టుకు ఏం చేసేది ఉంది. 30 కూడా పెరిగితే వీళ్ళు 50 పెంచుతారు. ఆడ రూపాయి పెరిగితే ఈడ 10 రూపాయలు పెంచుతారు. ఎలక్ట్రికల్ స్కూటీలు బండ్లు కొనాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు కొనాలంటే ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయి? ఎవరో ఒకడు ఇద్దరు కొనగలుగుతాడు. మొత్తం ఎలక్ట్రికల్ బండ్లు కొనాలంటే మామూలు మాట. వాళ్ళు అంటే మినిస్టర్లు ఆడ ఈడ దోసుకుంటారు, కొంటారు. మనం ఏడ కొనలేదు, మనం బతకటమే కష్టం అయితే. ప్రభుత్వానికి ఏం చెప్తారు? రేట్లు పెంచుతారు. ఏం చెప్పేదే లేదు. ఎవడొచ్చినా అదే పని చేసేది. వీళ్ళేం పెద్ద నవాబులు కాదు, కోటీశ్వరులు కాదు. అన్నానికి లేనోడు వచ్చి కూడా ఇక్కడనే సంపాదిస్తుంది. నేను 40 సంవత్సరాలు కన్మ్యాన్ చేసిన మినిస్టర్ల దగ్గర ప్రతి ఒక్క మినిస్టర్ సంగతి తెలుసు నాకు. వీళ్ళు చేసే పనులే పిచ్చం అడుక్కోవటం, వాడు వీడి దగ్గర మినిస్టర్ కావటం, ఈ పనులు చేయడం. ఎందుకంటే పెట్రోల్ ధరలు పెరిగినందుకు కూడా ఇంకా అది గవర్నమెంట్ నిర్ణయము అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ పెట్రోల్ ధరలు పెరగడం అనేది ఇప్పుడు మనకి అక్కడ జరుగుతున్నటువంటి ఇతర దేశాలలో జరుగుతున్నటువంటి ఇరాన్, అలాగే ఇరాక్ యుద్ధాలు జరుగుతున్నటువంటి, ఇజ్రాయెల్ యుద్ధాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ ఇంధనము దొరకకపోవడమే ఇబ్బందిగా మారింది అనుకున్న సమయంలో ఇప్పుడు రేట్లు పెంచి కూడా మరింత ఇబ్బందికి గురి చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అనే విధంగా కూడా ప్రజలైతే చెప్పుకొస్తూ ఉన్నారు. అదే విధంగా ఇంకా డీజిల్ రేటు పెరిగే కొద్దీ కూడా ఇటు ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనక తప్పదేమో అని చెప్పేసి వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇంకో విషయం కూడా ఇక్కడ చూసుకోవాలి. ఎలక్ట్రికల్ వెహికల్ కొనాలి అని అంటే ఇప్పటికిప్పుడు అంటే మేము కొనుక్కోలేం కదా, అది ఇబ్బంది కదా. ఎలక్ట్రికల్ కి ఛార్జింగ్ అయిపోయిందంటే ప్రతి చోట కూడా అక్కడక్కడ పవర్ పాయింట్లు పెట్టారు, కానీ ప్రతి చోట అనువైన చోట లేవు కదా అనే ఒక క్వశ్చన్ కూడా ప్రజల్లో నెలకొంది అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ డీజిల్ రేటు పెరిగేది అనే విషయం కూడా అందరూ ఆఫీసులలోకి వెళ్ళే విషయానికి వస్తే వాళ్ళకు ఉన్న వరకు జీతాలలో ఈ పెట్రోల్ కి ఇంత డబ్బు ఖర్చు అయితే మేము ఎలా అనే ఒక ఇదిలో ఉండిపోతున్నారు ఒక ప్రజలైతే అని చెప్పుకోవచ్చు. మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, మళ్ళీ పెట్రోల్ ధరలు పెంచబోతుందా, తగ్గించబోతుందా చూడాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరామెన్ గణేష్ తో నిర్మల, ఆర్టీ.